హాయ్ ఆల్, నేను మీ ఉష. ఈరోజు నేను పెసరట్టు ఉప్మా ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఒక గిన్నె తీసుకుని పెసలు నానబెట్టుకోవాలి. ఇంకా నేను మీకు చూపిస్తున్న గ్లాస్తో ఒక గ్లాసులు పెసలు వేసి నానబెట్టుకున్నానండి. వాటర్ పోసి కొన్ని బియ్యం కూడా పోసానండి. ఒక స్పూన్ బియ్యం పోసి నానబెట్టుకుంటే క్రిస్పీగా వస్తాయి పెసరట్టు అన్నది. సో నానబెట్టుకున్నానండి. అలాగా ఒక 8 అవర్స్ నానాలండి. నానితే అప్పుడు పెసలు బాగా నానుతాయి. వాటర్ పోసి నానబెట్టుకున్నాను. 8 అవర్స్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంకా పెసలు ఉన్నాయి, కొంచెం ఉబ్బినట్టు ఉన్నాయి చూడండి. కొద్దిగా వాటర్ పీల్చుకొని ఉబ్బుతాయి. ఇంకా పెసలు చూడండి అలా మ్యాష్ చేస్తే వెంటనే అలా నలిగిపోయింది కదా. సో అలా బాగా నానాలి. అప్పుడు నేను పెసరట్టుకి గ్రైండ్ చేసుకుంటున్నానండి. పెసలు మిక్సీ గిన్నెలో పెసలు వేసి గ్రైండ్ చేసుకుని ఇంకా 2 పచ్చిమిరకాయలండి సగం సగం చేసుకుని వేసుకున్నాను. అందులో కొంచెం అల్లం ముక్క కూడా వేసానండి. అది మిస్ అయింది ఆ క్లిప్. కొంచెం సాల్ట్ వేసానండి, ఒక స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసేసాను మిక్సీలోని. పెసలు ఇట్టే నలిగిపోతాయండి వెంటనే, అందుకని మిక్సీలో ఆడేసుకుంటే సరిపోద్ది. తర్వాత ఉప్మా చేసుకోవాలి కదండి, అది గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పిండి. ఇప్పుడు ఉప్మాకి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ శనగపప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. శనగపప్పు బాగా దోరగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నానండి. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ స్లైసెస్ కింద కట్ చేసుకొని అది కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక 2 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. అది 2 పచ్చిమిరకాయలు అలా మధ్యలోకి చీరుకుని వేసుకున్నాను. అవి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం కరివేపాకు తీసుకున్నానండి. 2 రెబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేసుకుని అది కూడా మిక్స్ చేసుకున్నాను. ఇంకేమీ వేయట్లేదండి నేను తాలింపుకి ఏమీ జీలకర్ర ఆవాలు ఏమీ వేయట్లేదు నేను, ఎందుకంటే పెసరట్టు ఉప్మాలోకి అవన్నీ వేస్తే బాగోవండి. అందుకనే ఉప్మా కూడా సింపుల్గా చేసుకోవాలి. పెసరట్టు ఉంటుంది కదా, ఆ టేస్ట్ ఈ టేస్ట్ కూడా రావాలి. ఫస్ట్ ఇదే వచ్చేస్తే బాగోదు కదా, 2 కూడా మిక్స్ అవ్వాలి. అవి వేగిన తర్వాత ఒక గ్లాసు రవ్వకి 4 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నానండి. నేను మీకు చూపించిన గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. తాలింపు వేగిన తర్వాత 4 గ్లాసులు అయిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని అంతా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలండి. అది అంతా వాటర్ అంతా బాయిల్ అవ్వాలి. బాగా వాటర్ బాగా మరగాలండి. మరిగిన తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాలు వదలాలండి. మూత తీసి చూస్తే వాటర్ చూడండి ఎలా బాయిలింగ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం నూక యాడ్ చేసుకోవాలి. గోధుమ నూక తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే వాటర్ యాడ్ చేశానో అదే గ్లాస్తో నేను నూక తీసుకున్నాను. 1 గ్లాస్ వాటర్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నానండి. ఇది ఇప్పుడు వాటర్ బాయిలింగ్ అయిన తర్వాత నూక యాడ్ చేస్తున్నానండి. వేసిన తర్వాత మూత పెట్టి కలిపేసి మొత్తం మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచాలండి. ముందరే మనం సాల్ట్ వేసేసుకున్నాం కదా వాటర్లో, ఇంకా సాల్ట్ వేసి పని లేదు. ఇంకా ఇప్పుడు మనం మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి ఉప్మాని. టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ కలుపుకొని తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ ఉంచుకుంటే ఉప్మా రెడీ అవుతుందండి. తర్వాత మనం తీసుకుని చూసుకోవాలి. ఉప్మా ఉడికిపోయి ఉంటుంది. అది కొంచెం చూసారా ఉప్మా ఎలా మగ్గుతుందో. అంత అలా జారిగా ఉన్నప్పుడు లూజ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. లేకపోతే ఉప్మా గట్టిగా అయిపోతుంది, మనకి బాగోదు. కొంచెం చల్లారినప్పుడు అది అలా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం. ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించుకొని అట్ల ప్యాన్ పెట్టుకోవాలండి. అట్ల ప్యాన్లో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని, పెసరట్టుకి చాలా తక్కువ ఆయిలే పడుతుందండి. ఆయిల్ వేసుకోకపోయినా పర్లేదు. నేనైతే 1/2 స్పూన్ ఇలాగా యాడ్ చేశానండి. వేసిన తర్వాత ఇంకా పెసరట్టు వేసుకోవాలండి. ప్యాన్ మీద అట్టు కింద వేసేసుకోవాలి. తర్వాత లాస్ట్ కొంచెం జీలకర్ర యాడ్ చేయాలండి. జీలకర్ర ఫ్లేవర్ కూడా బాగుంటుంది అట్టుకు. బాగా పెసరట్టుకి జీలకర్ర మెయిన్ అండి, స్కిప్ చేయకండి జీలకర్ర మాత్రం. అలా పైన జీలకర్ర యాడ్ చేశానండి.
సిమ్లో పెట్టుకొని కొంచెం అట్టు దోరగా బాగా రావాలండి. దోరగా వస్తుంది. అలా అయితే మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక అట్టు మాడిపోయినట్టు అయిపోద్ది కింద. సో అందుకు చిన్న మంటలో పెట్టుకొని మీరు అట్టును బాగా అదంతా ఫ్లేవర్, జీలకర్ర ఫ్లేవర్ ఇదంతా కూడా అట్టుకు బాగా పడుతుంది చిన్న మంట మీద పెట్టుకుంటే. మీరు అలా సైడ్లో అలా తీసుకుని అట్టును తిరగేసుకోవాలి. ఇప్పుడు అదిగోండి అలా తిరగేసుకోవాలి. ఒక పక్కన బాగా ఇది కాలింది కదా, తర్వాత రెండో పక్కన కూడా అలా కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోవాలండి పెసరట్టుకి. నెయ్యి వేసుకుని నెయ్యితో కాల్చుకుంటే బాగుంటుంది పెసరట్టు అనేది. అలా బోత్ సైడ్స్ కాలిన తర్వాత అటు ఇటు కూడా దాని మీద ఉప్మా యాడ్ చేసుకోవాలండి. మనం ఉప్మా చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ ఉప్మా అన్నది యాడ్ చేసుకోవాలి. ఆ పెసరట్టు మీద అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. పెసరట్టు మీద ఉప్మా అంతా పెట్టుకోవాలండి. పెసరట్టు మీద యాడ్ చేసిన తర్వాత ఇలా క్లోజ్ చేసేయడమే. మనం ఒక సైడ్ పెట్టుకొని ఒక సైడ్ క్లోజ్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకోవడం అండి. దీంతో టమాటా పచ్చడితో పెసరట్టు తింటే చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే. థ్యాంక్ యూ. బాయ్ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్.